అంటే ఫస్ట్ టైం నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ పెద్ద ఆయనకి నడుము విరిగిపోయింది, ఆ అబ్బాయికి చేయి తెగిపోయింది అని అపశకునంగా ఫీల్ అవుతున్నారు కదమ్మా. మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో లెక్క పెడితే అప్పుడంటే ఏదో కోఇన్సిడెంట్ వల్ల అలా జరిగింది, నేను లెగ్ పెట్టడం వల్ల కాదు అని నువ్వు అనుకోవచ్చమ్మా. అయిపోయిందని వాళ్ళెవరు అంత తేలిగ్గా మర్చిపోరు. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెడితే జరగరాంది ఏమన్నా జరిగిందనుకో, ఇక ఈసారి మాత్రం దాన్ని లైట్ గా తీసుకోరమ్మా. సంబంధం క్యాన్సిల్ అని ఒకటే మాట అంటారు, ఆలోచించుకో. వెళ్లడం ఆగిపోతే నా పాదం ఐరన్ పాదం అని నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. చూడండి, అలాంటిదేం జరగదు. నా లెగ్గు గోల్డెన్ లెగ్ అని ఈ దెబ్బతో వాళ్ళకి మీకు అర్థమయ్యేలా చేస్తాను. ముందు వెళ్ళి రెడీ అవ్వండి. నా గొయ్యి నేనే దగ్గరుండి తవ్వుకుంటానంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడమ్మా. నీ ఇష్టం. నీ ఇష్టం ఏంటి? రెడీ అయ్యి వస్తాను అంటున్నానమ్మా. అవి మాత్రం బాగా వినపడతాయి. ఏంటి నాన్న చెప్పేది? నిజమమ్మా. పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం ఏంటి నాన్న? అదే కదా, నాన్నకి తెలియక తొందరపడుతున్నారో లేక తెలిసి చేస్తున్నారో తెలియడం లేదు. అలాంటిది ఆవిడొక్కసారి మన ఇంట్లో అడుగు పెట్టినందుకే ఎన్నో కీడులు జరిగాయి. అవును కదా. ఇప్పుడు ఇలా పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే అదేమైనా కొట్టేస్తే? కొట్టడం అంటే ఏముంది, నాన్నకి ఆదికి ఎఫెక్ట్ పడింది. నీకేమైనా జరుగుతుందేమోనని భయంగా ఉందమ్మా. మరిప్పుడు నన్ను ఏం చేయమంటావురా? అది కూడా నేనే చెప్పాలా? వద్దురా, నేనే వెళ్ళి మీ నాన్నకి చెప్పేస్తాను. నువ్వు చెప్తే వింటారా? వినకపోతే నేను ఊరుకుంటానా? ప్రతిదీ ఆచారం ప్రకారం పద్ధతి ప్రకారం జరగాలి అంటాడు. ఇదెందుకు ఒప్పుకోడు? వెళ్ళమ్మా. నువ్వు ఆగమ్మా. ఏరా? ఒక 5 నిమిషాలాగి అప్పుడు వెళ్ళు. ఎందుకు? అంటే ఇప్పుడు దుర్ముహూర్తము రావుకాలం ఉన్నాయి, అందుకని. ఆల్రెడీ రాహుకాలం ఆ అమ్మాయి తలమించి ఇంట్లోకి అడుగు పెట్టేసింది. నీకు పెళ్ళైతే ఆ యమ్మగండం మన నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అయితే నువ్వు త్వరగా వెళ్ళమ్మా. ఎందుకే అలా అరిచావు? అరవడం కాదు, భయపడి చచ్చాను. ఇక్కడెందుకు నిలబడ్డారు? నువ్వెప్పుడు నిద్రలేస్తావా అని వెయిట్ చేస్తున్నావమ్మా. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? దేని గురించి? రాత్రి డిస్కస్ చేసుకున్నాం కదా, నువ్వు విషం తాగడం గురించి. నాకింకా భయం వేస్తుంది నాన్న. నాకు తెలుసమ్మా, నువ్వు తెల్ల లేచి ఇదే మాట అంటావని. నీకోసం ఎప్పుడు లేనిది మీ నాన్న స్వయంగా కాఫీ కలిపి తెచ్చాడే, అందుకోసమైనా నువ్వు ఒప్పుకోవాల్సిందే. సర్లేవే, బెడ్ ఇప్పుడే కదా లేచింది, ముందు కాఫీ తాగనే. తాగమ్మా. అయిపోయింది. ఏంటి, కాఫీయా? కాదు, విషం తాగడం. విషమేంటి? మీరిచ్చింది కాఫీ కదా. కాఫీలో విషం కలిపించేనే. అంటే ఇంకేముంది, మ్యాటర్ ఓవర్. ఏంటండి మీరు చెప్తుంది? ఇట్స్ ఫ్యాక్ట్. మీరు అసలు కన్న తండ్రేనా? కన్న కూతురికి విషం ఇస్తారా? మమ్మీ, డైలాగులు కాదు, హాస్పిటల్ కి తీసుకెళ్ళు. అరవకో, ముందు నోట్లోంచి నొరగలరాని. ఏమండి, ఏంటే? అసలు ఏం జరుగుతుందో తెలుస్తోందా మీకు? దేశంలోనా రాష్ట్రంలోనా? మన ఇంట్లో. ఏముంది, ఆదిగడి పెళ్లి జరగబోతోంది. నిశ్చితార్థానికని షాపింగ్ చేశాం. మంచి ముహూర్తాలు ముందు ముందు లేవని నిశ్చితార్థ ముహూర్తానికే పెళ్లి కూడా పెట్టుకున్నాం. రేపో ఎల్లుండో విఘ్నేశ్వరుడు రాటేస్తాం. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన వియ్యపురాల పద్ధతే బాగోలేదండి. మళ్ళీ ఏమైందే? మనం చేసుకోబోయే అమ్మాయి కంటే పెద్దమ్మాయి ఒక అమ్మాయి ఉందట కదా.
అవును. అయితే అయితే ఏంటండి, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి ముందు పెళ్లి ఎలా చేస్తారు? ఏమే, పెద్ద పిల్లకి పెళ్లి చేయాలన్న విషయం వాళ్ళకి తెలీదా? తెలిస్తే ముందు ఆ అమ్మాయికే చేసేవాళ్ళు కదా. ఈ విషయం నేను ముందుగానే వాళ్ళకి చెప్పానే. సంబంధాలు చూస్తున్నామని చెప్పారు. ఏది, ఎక్కడా? ఏమే, అర్థం ఉండే మాట్లాడుతున్నావా? మనమంటే తర్వాత పెళ్లి ముహూర్తాలు లేవని సడన్ గా 4 రోజుల్లో పెళ్లి అనుకున్నాం. పైగా అంత తొందరగా మంచి సంబంధం దొరకాలి కదా. ఏదో ఒక సంబంధం అని చేశారు కదా. అది కాదండి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇంకొక 2 నిమిషాలమ్మా, అయిపోతుంది. అయిపోయిందేంటి? అదే దుర్ముహూర్తం రావుకాలం అయిపోవచ్చాయి అంటున్నాను. నాకిప్పుడు అర్థమైంది. నాకంటే ముందు ఆవిడ గారు వెళ్ళుంటుంది, అందుకే నన్ను ఆపుతున్నావు కదా. అది కాదమ్మా. పోరా. అమ్మా, నేను చెప్పేది విను అమ్మా. ఓహో, ఆల్రెడీ వచ్చావన్నమాట. నువ్వు వచ్చావుగా. నువ్వెందుకొచ్చావు? నువ్వెందుకొచ్చావు? అదే బావా, మన ఆదిగాడు చేసుకోబోయే అమ్మాయి కంటే ముందు ఇంకో పెద్దమ్మాయి ఉంది చెప్పా. అలా చేస్తే నేను అది కూడా చెప్పా. నువ్వేం చెప్పలేదో చెప్పవే, నేను అదే మాట్లాడతాను. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు కాని, ఏమండి, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయటం చాలా అరిష్టం. ఎక్కడ చాదస్తాలే మీకు? చాదస్తం ఏంటి బావా? ఆ పిల్ల మన ఇంట్లో అడుగు పెట్టడంతోనే ఇంట్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి. అదంతా మీ చాదస్తమని కొట్టిపడేశావు. ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే ఏ అరిష్టమైనా వస్తే ఏమొస్తుందే? అమ్మో, ఎవరిదే? మన ఇంట్లో అరుపు ఎవరిది? అరిష్టం తాలూకు అరుపులు అనుకుంటాను బావా. పదండి పదండి అయ్యో, చూద్దాం. పదండి చూద్దాం. అమ్మా ఏసా, ఏసా, ఏమైంది నీకు? అయ్యో, ఏమైంది? అన్నయ్య? కాఫీ తాగింది బా. కాఫీ తాగితే అలా ఎందుకు కొట్టుకుంటుందిరా? కాఫీలో విషం కలిపారు. హా? కాఫీలో విషయం కలిపారా? ఎవరు? అదే కాఫీలో ఇసం కలుపుకుని తాగేసింది సిస్టర్స్. ఎందుకురా? ఎందుకేంటి, తను ప్రేమించిన బావ తనకు దక్కట్లేదన్న బాధతో మనస్తాపానికి లోనై ఒంటరితనం ఫీలై బావలేని బతుకు నాకెందుకు అని. మీరిలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటే అది ఇక్కడే పోతుందండి. బ్యాలెన్స్ డైలాగులు ఏమైనా ఉంటే హాస్పిటల్లో చెప్దురు గాని. పదండి. రే చూడు, నువ్వు చెప్పడం వల్ల అది ఎంత పనిచేసిందో. నేను చెప్పినందుకు కాదు, మన నాన్న ఒకవేళ ఆది ఈషాను ప్రేమించుంటే వాళ్ళు వేరే సంబంధం కుదుర్చుకున్నందుకు నిజంగా ప్రేమించిందైతే ఈషా ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదు కదా అని అంటున్నాడు. ఆయన ఏదో కామెడీగానే ఉంటాడు. వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు మన ప్లాన్ మొత్తం పాడైనట్టేగా. అలా ఎలా అవుతుందన్నయ్య? ఇది మనకు అవకాశం అనుకుంటే. అవకాశమా? ఎలా? కీడు ఆ పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నందువల్ల జరిగిన కీడు. మావయ్య, రెడీ అవడం అయిందా? గుండమ్మా, మావయ్య తొందరగా రండి. వస్తున్నానమ్మా. గుండమ్మా, ఏంటి పిన్ని? ఏంటి మమ్మీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునేలోకే, మీ అత్తగారింటికి. ఆయన దగ్గరకా? వెళితే వెళ్ళారు కానీ నేను ఎవరు, నేను ఎలా ఉంటాను అని నా ఫోటో అది చూపించకు. సర్ప్రైజ్ గానే ఉంచండి. నీ సర్ప్రైజ్ సంగతి తర్వాత. అసలు ఇప్పుడు మీ అమ్మ వెళ్తే అక్కడ ఏం జరుగుద్దో అని నాకు టెన్షన్గా ఉంది. ఏంటి తాతయ్య?
ఫోన్